నువ్వు మా ఊరు ఎమ్మెల్యేవే, మాకే సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా? నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు, ఇదేమన్నా బాగుందా? పెద్ద ఇదేమన్నా నీ బాబు గాడి సొత్తా? అవునరా, నా బాబు సొత్తేరా ఇది. బెత్తరు సోటు పిడికిడు ముద్ద సాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది. సరేనయ్యా, ఉండన్నా. అప్పుడు ఆ చెరువు బీడు భూమన్న మాకు రాసివ్వు. బీడు భూమి దాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? దళపతి, ఫ్యాక్టరీ కడదాం, మన ఊరి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం, ఏమంటారా? ఊరు కోసమే కదమ్మా. అవునమ్మా, ఊరి కోసమేగా. పని చూపిస్తావు, సంపాదన చూపిస్తావు. ఉన్న చెరువు పూడ్చేసి నేలకాడికి పోతావు. మన తాతలకి ముత్తాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నాటారు, చెరువులు తవ్వారు, దారులేశారు. అవి పీకేసి పూజ చేస్తానంటారంటరా పెచ్చనా. చెరువుల్ని కుంటల్ని పూజ చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాన పడితే నీళ్ళు అడిగిపోతాయి. నీ నట్టింట్లోకే వస్తాయి. పోని 2 ఏళ్ల పాటు వర్షం పడ్డా కొంపలో ఒక్క సుక్క కూడా లేదు, నీళ్ళకాడికి పోతావు. పక్కూరికి పోయి ముస్తెత్తావా? మనిషి కట్టండి కదా అట్టకూడదురా. ఇదిగో చెప్తానా ఎనుకోండి, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు. దళపతి, మన ఊరు ఎమ్మెల్యే నాయకుడు తూకంగా మాట్లాడు. నాయకుడా? ఎవడీడా? ఇట చూడు, ఓ తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది. ఒకటి డిగ్రీ అందుకోవడానికి 3 ఏళ్లు పట్టుద్ది. ఓ ఇంజనీరో డాక్టర్ అవడానికి 4-5 ఏళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది. ఒక తరానికి ఒక్కడే నాయకుడు. నాయకుడు అంటే ఆషామాషి కాదమ్మా, ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం. ఆ నమ్మకం ఊసుకొని పోరా, లేదా అడ్రస్ లేకుండా పోతాం. దళపతి, ఇక్కడ నువ్వు గుడి ఎట్టా కడతావా నేను చూస్తాను. పూజారి తాంబూలం అందుకో. ఇదిగో తెస్తానా. కట్టేస్తారా? వచ్చే శుక్రవారం గుడి కట్టడానికి భూమి పూజ. మొదటి పిలుపు నీకే. నీ చుట్టాలని పక్కాలని అందరినీ తోడుకురా. తినేందురు గాని. ఏం పూజారి? ఏమా వారం వర్జం పట్టింపులు ఉంటాయి కదా పూజారి. సరేమ్మా, వచ్చే శుక్రవారం లక్షణంగా ఉంది, ఆ రోజే పని మొదలు పెడదాం. మరి ఇంకేంటి, ప్రాణమోత్సవం ఏర్పాట్లు అదిరిపోవాలా. ఇక్కడ కొట్టే డప్పు శబ్దం స్టేట్ అంతా మోగిపోవాలా. ఎక్కడ్రా నా ఐసు కనపట్టలేదు. అన్నా, మన సిటీ చిలకనా? ఓ బాలు చెప్పుద్దాం. సిటీ చిలక, నా ఐసుని చూసా. ఊరు మొత్తంలో నిన్ను ఎదిరించి మాట్లాడేది సిటీ చిలక ఒక్కతానా? నువ్వు నాకు మాటను ముసల్దాన్ని ఆరేసి పారేసి చీరేసి ఉతికేస్తానంతే. అది సిట్టి చిలక కాదురా, తెక్క చిలక. ఇప్పుడు చూడు, సంబంధమే లేకుండా ఒక సామి చెప్పింది. శృంగారపాడులో సింగారాల సంతంట, సరసాల ఏటలో సొగ్గాళ్ళ గోలంటారే బాల. నీ చెప్పలా. విజయభార్గవ్ గారు ఎక్కడున్నా సరే పెద్దరాట్నం పక్కనున్న మామిడికాయల కొట్టు దగ్గరికి వెంటనే రావాలి. ఆపవే, ఊరంతా కుదపకే. ఏంటే? మామిడికాయ కొనివ్వు. ఇదే మామిడికాయ. నాకు అన్ని పనులుంటే మైక్ లో చెప్పి పిలిపించి మామిడికాయ కొని పెట్టమంట. పిచ్చి పిల్లలా ఉంది. నీ వల్లే నేను మామిడికాయ తింటున్నాను, నువ్వే కొనివ్వు. ఏంటే మామిడి కానీ ఇంకా 18 ఉన్నాయి. మా అమ్మని నేను పోటీలో గెలవడానికి. నేను ఎప్పుడో రెడీ కదా. యాడికి పోతున్నా? పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి రుద్దుకుందాం. అయ్యో, రాబోతున్నాడు ఇంకో జూనియర్ సింహం. విజయభార్గవ్ గారు దైవ సన్నిధికి రావాలి. నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. బయటికి ఆడుకోండి, టమాకాయలు పెరుస్తాం.
ఏమండి ఎవ్వరు దిగులు పడకండి, మన పిల్లలకి ఏమీ కాదు. రండి, డాక్టర్ గారు వచ్చారు. అందరినీ రమ్మంటున్నారు. తొందరగా రండి. డాక్టర్, ఏమైంది? సారీ, వాళ్ళ పేరేంటమ్మా? స్వర్ణ రాజయ్య డాక్టర్. స్వర్ణ రాజయ్యల్ని కాపాడలేకపోయాం. ఓ 10 నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే తప్పకుండా కాపాడుకునేవాడు. 23 కిలోమీటర్లు డాక్టర్. 10 నిమిషాలు తెమ్మంటే ఎలా తీసుకొస్తా చెప్పండి? ఏం చేయమంటారు? హాస్పిటల్ సిటీలో కదా ఉంది. అప్పుడు గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా? మీ ఆవేశంలో న్యాయం అంతా, కానీ దానికి సమాధానం నాకు తెలియదు. సారీ. ఏదో దేవుడు కోపం వచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు పోయినాయి. ఓయ్, పోయిన గురించి ఏడవడం మానేసి బతుకున్న చూసి సంతోషపడదామయ్యా. అయ్యా, స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది? ఓ 8 ఏళ్ళు ఉంటాయా? రాజేకి ఓ 12 ఏళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు. ఓటు పెట్టెలు మాత్రమే మనల్ని వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి వస్తాయి. ఇక ఏవి మనల్ని వెతుక్కుంటూ రావు. ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి. బడికో ఏరు దాటి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళ బండి రావడానికి అర్ధరోజు అవుతోంది. 1కి 2కి వెళ్లాలన్నా కూడా ఊరి నుంచి 1/2 మైలు దూరం వెళ్ళాలి. ఇది ఈ ఊరి పరిస్థితి. వాళ్ళకు కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి. మనకు కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు, మనం గ్రామంలో ఉన్నాం. ఉన్నమాట అన్నావు తల్లే. మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడే. వెంటనే గుడి కట్టడం మొదలెడదాం. అవునయ్యా. ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తామన్నా? పోయిన బిడ్డలిద్దరూ తిరిగి వస్తారా మళ్ళీ? అతనల్లా ఆ డాక్టరు 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని. ఇక్కడ గుడి కట్టకూడదన్నా, ఆస్పత్రి కట్టాలి. నలపతే నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. గుడి కావాలంటే కట్టేస్తాం అని ఆసుపత్రి చాలా పెద్ద విషయం. మరి అది సర్కారు వాళ్ళే చేయలేపారు, మనం ఎంత రోజులు చెప్పు. మనం మొత్తం ఆస్తి అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆస్పత్రి కడుతున్నాం. ఆస్పత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను. వారు కూడా మీకు మళ్ళనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి. ఇక మన ఊళ్ళో రోగాలు రుష్టులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. కట్టద్దు ఆస్పత్రి. ఎందుకు వెనక్కి పోతా? ఏదైనా గొడవ గట్ర అయితే చెప్పు, ముందరసులో ఉంటా. ఈ సభలు సన్మానాలు పోగొడతలు తెగొడతలు మన ఇంటికి అంటిసావు. అస్సలు సెట్ అవ్వ వయసు. వెళ్ళన్నా వెళ్ళన్నా. డాక్టర్ వచ్చేసారు. Wow, interesting. Arjun, I'm impressed, man. I didn't quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all. They all look like group of gypsies. How did they manage to pull this up? Doctor, we may look poor, but we are rich enough to serve people. Sorry, Meeru. Aishwarya Vijay Bhargav. This is Vijay Bhargav, founder of the hospital. Oh, I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. Hospital చూడగానే కొంచెం ఎక్సైట్ అయ్యా. పర్వాలేదండి. By the way, I am Daniel Arokyaraj. తెలుసండి. Nice to meet you, Dalapati. You were Dalapati. So, Mrs. Bhargav, I think you should do the honors. అయ్యో, నేనెందుకు? రండి వెళ్ళేసి పిలుస్తున్నాను. రండి ప్లీజ్. నాగరాజు గారిని నాకు మంచి ముక్కలు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మొదటి 3 నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం.
వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్ తో టైఅప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ, లక్ష్యం, గమ్యం. ఈ పొగడ్తలు, ప్రశంసలన్నీ నాకు కాదు, మీ యొక్క దళపతి నా కోసం. ప్లీజ్ నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు. అయినా నా మనసులో అణిచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను. ఓ మనిషికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తాగడానికి నీళ్లు, ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే ప్రాణం. ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కూడు, గుడ్డ, నీళ్లు. ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది, దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప, ఎరుప, పొట్ట, పొడుగా, ఉన్నోడా లేనోడా అని తేడా చూపకుండా ఉంటాడో, అదే విధంగా మన ఆసుపత్రిని నమ్మి వచ్చేటోళ్ళందరినీ వాళ్ళ కాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది చెయ్యాలి. డాక్టర్ అయ్యా అట్ట చేస్తారన్న నమ్మకం నాకుంది. అదే కార్డియాలజిస్ట్ అపాయింట్ చేయాలి సార్. పేషెంట్స్ కూడా రావడం మొదలుపెట్టారు. సో మిస్సెస్ భార్గవ్, మీ డెలివరీ మీ హాస్పిటల్. అవునవును. ఏ వయసు సార్ డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తామా? దిస్ ఇస్ నాట్ రైట్ సార్, ఇట్స్ వెరీ సింపుల్ ఫార్మాలిటీ. అర్జున్. ఓకే. ఏంటి ఏమంటున్నారు? తర్వాత మాట్లాడుకుందాం మనం. డాక్టర్ చెప్పండి డాక్టర్. దళపతి, మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ CS3000, బ్లడ్ సెల్ సెపరేటర్, ఇంప్లాంటబుల్ కార్డియో డెఫిబ్రిలేటర్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఇంకా కొన్ని స్కానర్స్, ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి. ఇవి ఒక డాక్టర్ నేమ్ లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తాయి. మంచిదే కదా డాక్టర్, మీ పేరునే తీసుకోండి. అందులో ఒక చిన్న చిక్కు ఉంది. ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది. అదే డాక్టర్ పేరున ఉంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది. అంతే కదా, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. శేషాద్రి, ఈ డాక్యుమెంట్ లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే చాలు. ఇవ్వండి, పెట్టేస్తాను. నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ప్రామిస్. మరి ఇంకేంటి? విజయ్ భార్గవ్. చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికి మంచి పేరన్నా. దుర్గి, గురజాల, రెంటసింతల ఊరోళ్ళు ఈడకొచ్చి చూపించిపోతారన్నా. అదిగాక మన పెద్ద డాక్టర్ ఉన్నాడే, మంచి హస్తవాసని పేరు సంపాదించాడను. నిజంగానా? నీ వల్లే అన్నా.